వంశీ మిమ్మల్ని అమ్మ అని ఎందుకు పిలవట్లేదు? కృష్ణవేణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? వదినా, కంగారు పడకండి. అరవింద్కి ఒకసారి ఫోన్ చేయండి. షట్ అప్. మన టైం బాలేదు మయూరి. అరే, అక్క ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది? అయ్యో, అమ్మ ఫోన్ చేస్తుంది. మాట్లాడు అరవింద్. మామ్. అరవింద్ ఎక్కడున్నారు? మామ్, నేను త్రిష ఇక్కడే ఉన్నాం. ఎక్కడున్నారు? మామ్, అది వదిన అన్నయ్యల కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేయడం ఏంటి? అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళారు? నీ దగ్గర లేరా? మామ్, అన్నయ్య వదిన లేరు. వాళ్ళిద్దరూ అరవింద్, ఇందాక నుంచి మీ వదినకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. చాలా టెన్షన్ గా ఉంది. నసక్కుండా త్వరగా సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళారు? ఇందాకటి నుంచి అన్నయ్య వదిన కనిపించట్లేదు మామ్. చాలాసేపటి నుంచి నేను ఫోన్ ట్రై చేస్తున్నాను, బట్ వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను త్రిష పానీపూరి తింటుంటే తను అన్నయ్య కారులోనే కూర్చుని ఉన్నారు. నేను ఫినిష్ చేసుకుని కారు దగ్గరికి వెళ్ళేసరికి ఇప్పుడు లేరు మామ్. చాలా భయంగా ఉంది మామ్. మామ్, మామ్, వికృత శక్తి రక్తదాహంతో అల్లాడిపోతోంది. అది నీ ఇంటి దీపాన్ని కబళించడానికి నీ ఇంటికొచ్చింది. ఏమైందక్క? వదినా, మాకు అసలేం అర్థం కావడం లేదు. ఏమైంది? గెట్ లాస్ట్. కృష్ణవేణి,
నువ్వు వంశీ క్షేమంగా ఉన్నారు కదా? ఆషాఢంలో కృష్ణవేణిని పుట్టింటికి తీసుకురాలేదేంటి వరలక్ష్మి? అక్క, మన పక్కింటి నీరజ ఇచ్చిన పూలక్క, కాసిన అన్నిస్తే మాలగట్టినాను. అక్క, నీకు విషయం చెప్పటం మర్చిపోయినాను. ఏంది అది? మా అమ్మ కడప నుంచి వస్తాండదక్క. పోన్లే, ఇన్ని రోజులకైనా కూతుర్ని చూడ్డానికి వస్తుంది. చాలా సంతోషం చంద్రకళ. వస్తే పుచ్చకాయ మొహందానా, నన్ను బయటికి గెంటేయడానికి చంద్రకళ దానమ్మని ఇంటికి పిలిపిస్తుందే. రాత్రి చాలా పొద్దుపోయినాక బయలుదేరినాదంటక్క. ఫోన్ చేసినది. మరి ఈ విషయం వీరభద్రానికి చెప్పి రేవు దగ్గరికెళ్ళి అత్తయ్యని తీసుకురమ్మని చెప్పు. చెప్తే అల్లుడెందుకు నేను వస్తాండా అందక్క. అది కాదు చంద్రకళ, అప్పుడెప్పుడో నీ పెళ్ళైన కొత్తలో వరదలొచ్చి బుగ్గకి బాగా నీళ్లొచ్చుండ్లా? అవునక్క, రవీంద్రనగర్ సగం మునిగిపోయిండ్లా. ఆ సంవత్సరం మీ అమ్మ ఈయన్నే వారం రోజులుండి వెళ్ళిపోయినది. ఆ తర్వాత ఇదే రావడం ఎలా వస్తుందో ఏమో. ఏందక్క నువ్వు, అవసరమైతే కృష్ణానది ఈదుకుంటూ రాదా? ఏమే, మీ అమ్మని ఈతల పోటీల్లో ఒలింపిక్స్ పంపరాదు? చాలా సంతోషం. నాకు మీ అమ్మని చూడాలనుంది చంద్రకళ. ఇప్పుడెలా ఉందో ఏమో. మా అమ్మకే ఎర్రగుంట్ల గ్రానైట్ రాయలా ఉంటదక్క. కొర్రన్నం, రాగి సంకటి, జొన్న రొట్లు తిని బతికినోళ్ళు దిట్టంగా ఉంటారులే. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. అల్లరి ఆట ఆడుకుందామా. ఇది అబ్బి, రేవు ఇంకెంత దూరం? ఇంకొక కిలోమీటర్ ఉంటుందమ్మా. ఆటో ఆపు. ఎందుకమ్మా? 2 కూల్ డ్రింకులు తీసురా. కూల్ డ్రింక్ డబ్బులు పెద్దమ్మా. చిల్లర లేదబ్బి, ఆటో డబ్బులు అన్ని కలిపేసి రేవు దగ్గర ఇస్తాలే. సిల్లర్ లేదా? పోయినట్టుంది అల్లుడు గారు. అల్లుడా? అవును, నేను చూడటానికి అచ్చమాలలో అవునా కాదు? నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ పని. ఏ చంద్రకళ? హలో 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 చంద్రకళ, మాట్లాడవే. హలో 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 హలో. ఇదిగో అబ్బి, నా కూతురు లైన్ లో ఉన్నది. ఏంటో మాట్లాడి నాకు చెప్పు. ఏంది? అలాగే. హలో. ఇదిగో అబ్బి, రేవు వచ్చావా?
దగ్గరలోనే ఉన్నామండి. ఏ రేవు దగ్గర ఉన్నావు? అయ్యయ్యో, ఆ రేవు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఇందాక మీరు చెప్పిన అడ్రస్ అదే కదమ్మా. నీకేమన్నా చెవుడా? ఇందాక నేను చెప్పింది ఆ రేవు కాదు. అమ్మా, ఎప్పటికైనా కరెక్ట్ అడ్రస్ చెప్పు తల్లి. ఆ చెప్తున్నానబ్బి, బాగా విను. అలాగేనమ్మా. అలాగేనమ్మా. వసే చంద్రకళ, మీ అమ్మ పేరమ్మని విజయవాడలో 4 మూలల తిప్పి విసిగెత్తి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలో దూకేలా చేస్తాను, చూడవే. ఏందబ్బే మాట్లాడినావా? ఆ, ఇందాక మీ కూతురు రాంగ్ అడ్రస్ చెప్పిందమ్మా. ఇప్పుడు కన్నా కరెక్ట్ అడ్రస్ చెప్పినాదా? ఆ, చెప్పింది. ఇదిగో అబ్బే, ఆలస్యం ఇలా ఉందగానే విజయవాడలో మంచి హోటల్కి పోనే, తృప్తిగా భోంచేద్దాము. ఆ, తీసుకెళ్తాను. మరి అక్కడైనా వెయ్యి నోటు మారుస్తావా లేదా? ముందు నువ్వు పోనీ అల్లుడో. ఆ, నా ఫోన్ ఎక్కడ పెట్టినానబ్బా? కనిపించట్లేదండి. ఏమ్మా, ఒత్తులు చేయడం అయిపోయినాదా? ఇదిగోనే 10 నిమిషాలు అయిపోయి చేస్తాలే. చంద్రకళ, చంద్రకళ, వస్తాండా అక్క. ఏందక్క? రేపు శ్రావణ మాసం మొదటి మంగళవారం. వ్రతానికి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే వీరభద్రానికి ఫోన్ చేసి చెప్పు. అవును, ప్రతి ఏడాది శ్రావణ మాస వ్రతంలో మన ఇంటి ఆడపడుచుకి చీర సారా పెడుతుండ్లా? ఈ సంవత్సరం కూడా పెడుతుండామా లేదా? పెట్టకుండా ఎందుకుంటాం? అవన్నీ మీ బావగారికి చెప్పినాలే. అక్క, కృష్ణవేణికి కూడా వ్రతంలో బట్టలు పెడదామా? ఆ కృష్ణవేణి అమ్మ దేవుడి దగ్గరికి పోయింది. ఇప్పుడు అల్లుడి దృష్టిలో కృష్ణవేణి కూడా లేనట్టేగా. అప్పుడు అమ్మ కూతురికి కలిపి పెట్టండి. ఏంది అట్టా చూస్తుంటావు? నీనోరు పడిపోను. ఎంత మాట అన్నావు? లేకపోతే ఏందే, శ్రావణ మాసంలో కృష్ణవేణి అత్తింట్లో కూడా నోములు వ్రతాలు చేయిస్తారు. జమీందారులు ఏం తక్కువ? ఏమి, ఆడపిల్ల శ్రావణ మాసంలో పుట్టింటికి వస్తే అమ్మ దగ్గరుండి నోములు నోయించి బట్టలు పెట్టి పంపించడం ఆనవాయితీ కదే. ఆ కృష్ణవేణి అల్లుడి గారు పరువు తీసి పెళ్లి చేసుకునిలా? అది కూడా ఆనవాయితీ ప్రకారం జరిగిందా ఏంది? ఆనవాయితీ లేదు, ఆముదం లేదు. తోడుకోడళ్ళు పని చూడండి. అరే, అల్లుడి గారు కృష్ణవేణి మాట ఎత్తితే 3వ కన్ను తెరుస్తానంటున్నాడు. మీరేమో మురుపం చేస్తానంటారు. కృష్ణవేణితో మనకు రుణం తీరిపోయిందని అల్లుడి గారు అంటుంటే మీరేమో చీరా సారే పెడతారంటున్నారు. అనవసరంగా అల్లుడిని ఎందుకు చికాకు పెడతారు? మీ మొగుళ్ళ కోసం మీరు చెయ్యండి నోములు వ్రతాలను. ఏంది? అమ్మా, నీకిదే చెప్తున్నాను. మీ అల్లుడు కోపంలో అన్నాడో కడుపు రగిలిపోయి అన్నాడో పక్కన పెట్టు. నేను మాత్రం చచ్చేదాకా కృష్ణవేణికి అమ్మనే. నాకు కృష్ణవేణికి పేగు బంధం లేకపోవచ్చు, అయినా తను నా కూతురు కంటే ఎక్కువే. అబ్బా, తల్లి కూతుళ్ళు ఏం బంధమో. అట్నే లేవే, నువ్వు కృష్ణవేణి కృష్ణవేణి మురిసిపోయినంత మాత్రాన శ్రావణ మాసంలో కృష్ణవేణి మొగుడు తీసుకుని ఈ ఇంటికి వస్తుందో ఏంది? ఈ శ్రావణ మాసమే కాదు, రాబోయే ఏ పండక్కి కృష్ణవేణి ఈ ఇంటి గడప తొక్కలేదు. ఆ
ముద్దుల కూతురు. ఈ పిచ్చత్తకి ఓ పిచ్చల్లుడు. భలే ఉండ్లా, ఓ అమ్మ ఓ కూతురు ఓ పిచ్చల్లుడు. అత్తయ్య గారు, ఆ? అత్తయ్య గారు, ఓర్ని అల్లుడు గారు వచ్చేసినారు చంద్రకళ. జమీందార్ అల్లుడు గారక్క. ఓర్ని ఇది కళ నిజమా? అబ్బా, నిజమే. అలివేణి, కృష్ణవేణి ఎక్కడా? అత్తయ్య గారు, కృష్ణవేణి. కృష్ణవేణి మరిది గారు, కృష్ణవేణి గురించి నేను చెప్తాను కదా. సరే వదిన గారు. అలివేణి, ఇప్పుడే కృష్ణవేణి గురించి అల్లుడి గారి గురించి అనుకుంటున్నాం. ఇంతలో మీ వెంట అల్లుడి గారు వచ్చారు. మా జమీందార్ అల్లుడి గారికి 100 ఏళ్ళక్క. అయితే సరుకుల పని అయ్యాక రత్నప్రభ గారి ఇంటికెళ్ళి శ్రావణ మాసం అని చెప్పి కృష్ణవేణిని అల్లుడి గారిని తీసుకొచ్చావన్నమాట. శ్రావణ మాసం కదా, అడగగానే రత్నప్రభ గారు వెంటనే పంపించుంటారు. ఏంది కళ్యాణ్, నువ్వు కూడా అలివేణితో పాటు కృష్ణవేణి ఇంటికెళ్ళావా? లేదంటే అసలు ఏం జరిగిందంటే, అబ్బా, ఏం జరిగితే ఏంది? అలివేణియే ధైర్యం చేసుంటాది. చెల్లి కోసం అక్క ఆ మాత్రం చేయదా ఏంది? మరి కృష్ణవేణి ఎక్కడా? అయ్యో, అల్లుడు గారు వచ్చారు, కృష్ణవేణి చెల్లి లేదేంటి? ఇవన్నీ తర్వాత చెప్తాను. ముందు అల్లుడు గారికి దిష్టి తీసి ఇంట్లోకి రానివ్వవే తల్లి. అయ్యయ్యో, అల్లుడు గారు వచ్చిన కంగారులో మర్చిపోయాం. వెళ్ళి దిష్టి నీళ్లు తీసుకురా చంద్రకళ. అట్టగే అక్క. ఏందబ్బా, అలివేణి వాళ్ళ నాన్నకు కూడా భయపడకుండా ఆలు మగలు ఇంటికి పిలుచుకొస్తుందా? నమ్మలేకపోతున్నానే. అక్క, ఇదిగో. అల్లుడు, కుడికాలు పెట్టి లోపలికి రా. అలాగే చిన్నత్తయ్య గారు. లోపలికెళ్ళు బాబు.
పారబోసిరా. అల్లుడు గారు ఆ? కూర్చోండి. సరే కూర్చుంటాను అత్తయ్య గారు. నువ్వు కూర్చో కళ్యాణ్. అలాగే ఆంటీ. ఏందబ్బా ఇది? నిజంగా అలివేణి పిచ్చర్లను ఇంటికి తీసుకొచ్చిందా? మరైతే కృష్ణవేణి ఎక్కడా? వెనకొస్తుందా? మరి వస్తే అల్లుడు గారు ఇంట్లోకి ఎలా రాణిస్తారు? ఇంట్లోకి రానివ్వడని అల్లివేణికి తెలీదా, కృష్ణవేణికి తెలీదా? తెలిసి కూడా ఇంత ధైర్యం చేసి కృష్ణవేణి మొగ్గుడుతో సహా ఇంట్లో దిగుతుందా?